ఏదైతే అనవసరంగా ఆలోచించేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం అనేది ఏది సరైన ఆలోచన అంటే చాలా మందికి వేధిస్తున్న సమస్య యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అసలు వీటికి మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి ఆలోచన విధానం ఉంటుంది అని మనిషి అనే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కూడా ఈ మధ్య కాలంలో టెన్షన్ పడుతున్నారు. ఆలోచనలు విపరీతమైతే ఇబ్బంది, సరైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటే దానివల్ల నిత్యం ఒక ప్రసాదంలాగా మనం యాంగ్జైటీకి ఒక మందు, స్ట్రెస్కి ఒక మందు, ఒత్తిడికి ఒక మందు, ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంతమందికి మేము సెషన్స్ తీసుకున్నాం. వాళ్ళందరికీ మైగ్రేన్ ఉంది. కింద కూర్చున్న వాళ్ళు లేవడానికి చాలా కష్టపడేవాళ్ళు, వాళ్ళకి ఆరు బయట. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుత సమాజంలో యాంగ్జైటీ అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్కువైపోతుంది. సో మనమైతే దీని గురించి ఈ రోజు అయితే మాట్లాడుకున్నాం. దీని గురించి మనతో మాట్లాడడానికి క్రియాయోగి భార్గవ్ శర్మ గారు అయితే ఉన్నారు. మనమైతే చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్తే. ప్రజెంట్ సమాజంలో చాలా మందికి వేధిస్తున్న సమస్య యాంగ్జైటీ, ఓవర్ టెన్షన్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అసలు వీటికి కారణాలు ఏంటిది? యాంగ్జైటీ అంటే ఎందుకు రాకుండా ఏం చేయాలి మనం? అవును. ఒకటి, ఇప్పుడున్నటువంటి జీవన విధానం, లైఫ్ స్టైల్, అది ఒక ప్రధాన కారణంగా చెప్పచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మానసిక రుగ్మతలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి యువత ఫేస్ చేస్తున్నటువంటి అన్ని రుగ్మతలకి లైఫ్ స్టైల్ ప్రధానంగా ఒక కారణం. అయితే ఆహార అలవాట్లు, మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అనేటటువంటి శ్లోకం ద్వారా యుక్తమైనటువంటి ఆహారం, యుక్తంగా నిద్రపోవడం, ఇలాంటి అంశాలు ఈరోజు యువతలో లేవు. దాదాపుగా చాలా మంది సరైనటువంటి నిద్రపోవడం కానీ, సరిగ్గా సమయానికి మంచి ఆహారాన్ని తీసుకోవడం కానీ ఇవేమీ చేయట్లేదు. ఇది ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. ఇంకొకటి, జీవన సంబంధాలు కూడా బలహీనపడుతున్నాయి. సమాజంలో మనం గమనించినట్లయితే పూర్వం ఉన్నట్లుగా అంత సంబంధాలు అనేవి సరిగ్గా లేవు. సో జీవన సంబంధాలు, సత్సంబంధాలు కూడా బలహీనమవుతున్న కారణం మనకి ఈ విధమైనటువంటి రుగ్మతలకి కారణంగా ఉన్నది. ఆలోచన విధానం, మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి ఆలోచన విధానం ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆహార శుద్ధం సత్వశుద్ధి అని. మనం రజోగుణ ఆహారం తీసుకుంటున్నప్పుడు సహజంగా మనలో తొందరపాటు, తొందర, ఆందోళన ఇలాంటి అంశాలు వస్తాయి. తామసిక ఆహారం తీసుకుంటున్నప్పుడు కాస్త బద్ధకంగా ఉండడం, లేజీగా ఉండడం, టైం పోస్ట్ పోన్ చేస్తూ ఉండడం, కార్యక్రమాలు పోస్ట్ పోన్ చేస్తుండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి తామసిక ఆహారం తీసుకోవడం వల్ల. అలాగే సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా చక్కగా ఆలోచించగలిగేటటువంటి స్థితి, స్థిరంగా ఉండగలిగేటటువంటి సామర్థ్యాలు మెరుగవుతాయని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఈ ఆహారం అనేది ఒక కారణం, లైఫ్ స్టైల్ అనేది ఒక కారణం. అలాగే మనం ఈరోజు చేస్తున్నటువంటి వృత్తులు, వ్యాపారాలు కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. మనం చేసే వృత్తులు, ఆ టైమింగ్స్, విపరీతమైనటువంటి కాంపిటీషన్, విపరీతమైనటువంటి మార్కెటింగ్ ధోరణి, ప్రజల్లో కూడా వేగవంతమైనటువంటి జీవన విధానం, ఇవన్నీ కూడా మనలో యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఒత్తిళ్ళకి కారణమవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీటికి మనం ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టచ్చు? సాధనతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టచ్చు. మనం ఒక నిమిషం కొన్ని 100 సంవత్సరాల క్రితం, ఒక 100 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మన యొక్క లైఫ్ స్టైల్ చాలా బాగుండేది. ఉదయాన్నే లేవడం, పూజలు చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, వేదాధ్యయనం చేసుకోవడం, సాయంత్రం పూట సాహిత్య కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవ్వడం, ప్రవచనాలు వినడం, భజనలు చేయడం, స్నేహితులతో, మిత్రులతో కలిసి చక్కగా మనసు పంచుకుని మాట్లాడడం, హాయిగా రాత్రిపూట పర్ఫెక్ట్ సమయానికి 9కి 8:30 ఆ టైంకి చక్కగా అందరూ నిద్రపోయేవాళ్ళు, పొద్దున్నే బ్రహ్మ ముహూర్తాన్ని లేచేవాళ్ళు. ఇటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. అలాంటి జీవన విధానం వల్ల వాళ్ళల్లో ఉండేటటువంటి షట్శక్తి కేంద్రాలు
చక్కగా పనిచేయడం ద్వారా వాళ్ళకి ఏ విధమైనటువంటి రుగ్మతలు రాలేదు. సో మనం కూడా ఈ రోజుకి ఇలాంటి లైఫ్ స్టైల్‌లో ఉన్నప్పటికీ కూడా మనం ఈ 6 శక్తి కేంద్రాలని జాగృతి చేసేటటువంటి క్రియల్ని గనక మనం ఉదయాన్నే ఒక అర్ధగంట సేపు లేదా ఒక గంట సేపు సాధన చేసినట్లయితే ఎనర్జీ సెంటర్స్ 6 పనిచేయడం, 6 యాక్టివ్‌గా పనిచేయడం ద్వారా మనం రోజు మొత్తం మీద యాక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగానూ ఒత్తిడిని, ఆందోళనని పొందకుండా చక్కటి కార్యక్రమాలని చక్కగా మనం నిర్వహించగలిగేటటువంటి సామర్థ్యాలని ఈ సాధనతో పొందగలుగుతాం. రెండవది ఆహార నియమాలు. మనం ఆహారాన్ని ఏ టైంకి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేటటువంటి అంశాలను కూడా మనకి శాస్త్రం చెప్తుంది. ఉదయం పూట యోగిలాగా ఆహారం తీసుకోవాలని, మధ్యాహ్నం పూట రాజులాగా ఆహారం తీసుకోవాలని, సాయంత్రం పూట సన్యాసిలాగా ఆహారం తీసుకోవాలనే విధమైనటువంటి ఒక ఆచారం ఉంది మనకి. ఒక అంశం ఉంది. సో ఉదయం పూట బలమైనటువంటి ఆహార పదార్థం తీసుకోవాలి. శరీరానికి బలాన్ని ఇచ్చేటటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే ప్రోటీన్ ఫుడ్. మధ్యాహ్నం పూట మినరల్సు, విటమిన్సు ఇవి ఉండేలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. పోషక పదార్థాలు బాగా ఉండేటటువంటి పదార్థాలు తీసుకోవాలి. సాయంత్రం పూట ఫైబర్ ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనం చక్కటి ఆహారాన్ని తీసుకోగలుగుతాం. పూర్తి స్థాయి పోషక పదార్థాలు మన దేహానికి కలుగుతాయి. దాని ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పనులు చేసేటప్పుడు కూడా ప్రశాంతంగా పనులు చేసే విధంగా ధ్యానం, ప్రణవ సాధనలు ఇట్లాంటి సాధనలు ఉంటాయి. ఆ సాధనలు మనం సాధన చేసినప్పుడు పనుల్లో ఏకాగ్రతగా ఉండడం, స్థిరంగా ఉండడం, ప్రశాంతంగా ఉండి పనులు పూర్తి చేసుకోవడం, ఇలాంటి నేచర్ అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఈ సాధనలతో, ఈ విధమైనటువంటి వ్యవస్థతో మనం నేడు సమాజంలో మనం ఎదురిస్తున్నటువంటి ఆందోళన, డిప్రెషను, యాంగ్జైటీ, ఒత్తిడి ఇట్లాంటి మానసిక రుగ్మతల్ని మనం ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అనేది నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. గురూజీ, జనరల్ గా మనిషి అనే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కూడా ఈ మధ్య కాలంలో టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి? ఆలోచనలు ఎలా కలుగుతాయి, ఆలోచనల యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి విచారణ చేయాల్సి ఉంటుంది. గతానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఏదైనా ప్రమాదం ఉంది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనకు కలుగుతాయి. సో ఈ ఆలోచనల వల్ల ఒక లాభం ఉంటుంది, ఒక నష్టం ఉంటుంది. ఆలోచనలు విపరీతం అయితే ఇబ్బంది. సరైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటే దానివల్ల ఏ విధమైనటువంటి నష్టం ఉండదు. అయితే ఈ ఆలోచనలని ఎలాంటి అంశాలని ఆలోచించాలి, ఎలాంటి విషయాలను ఆలోచించకూడదు అనేటటువంటి అంశం మీద మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంశ నానుశోచంతి పండితాః. ఏదైతే అనవసరంగా ఆలోచించేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం అనేది మంచిది కాదు. ఏది సరైన ఆలోచన అంటే గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు వదిలేసి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు వదిలేసి, ప్రజెన్స్లో ఇప్పుడు ఏ విధంగా నేను ప్రవర్తిస్తున్నాను, ఇప్పుడు ఏ విధమైనటువంటి అంశాల్లో నేను ఉన్నాను, దాన్ని ఏ విధంగా నేను కార్యక్రమాలను నేను ముగించాలి, ఇట్లాంటి ప్రజెన్స్కి సంబంధించినటువంటి ఆలోచనలు కనుక మనం ఆ విధమైనటువంటి ఆలోచనలు చేసినట్లయితే మనకి ఏ విధంగానూ ఇబ్బంది ఉండదు. భవిష్యత్తు గురించో, గతం గురించో ఎక్కువగా ఆలోచనలు చేసే వాళ్ళకి విపరీతమైనటువంటి సమస్యలు కలుగుతాయి. అంటే లక్ష్యాలను కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ లక్ష్యం ఛేదించడానికి కూడా చాలా కష్టపడుతుంటారు. ఆ కష్టపడే క్రమంలోనే డిప్రెషన్ కి లోన్ అవుతూ ఉంటారు. అవును. సో ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? లక్ష్యం పెట్టుకుంటాం, లక్ష్యం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఇప్పుడు చేసేటటువంటి కర్మ యందే నీకు అధికారం ఉంది అనే విధంగా మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మని. నీ అధికారం ఎక్కడ ఉంది అంటే కర్మ యందే అధికారం ఉంది. ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో దాని యందే నీకు అధికారం ఉంది. భవిష్యత్తులో వచ్చేటటువంటి ఫలితం మీద కానీ, దాని యొక్క హేతువు మీద కానీ, కారణముల మీద కానీ, లేదా దాన్ని చెయ్యాలా వద్దా అనేటటువంటి అంశాల మీద కానీ మనకి ఏ విధంగానూ అధికారం ఉండదు అని మనకి ఈ శ్లోకం చెప్తుంది. కాబట్టి చేసే పని యందు దృష్టి పెట్టి శ్రద్ధగా చేసుకుంటూ, భవిష్యత్తు కార్యకలాపాల మీద అసలు ఆలోచనలు తగ్గించి, టార్గెట్ అయితే అదే, దానికి అనుసంధానం అవుతూనే మనం కార్యక్రమాలను ఒక మాలలాగా చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ప్రతి పనిలోనూ మనం శ్రద్ధ, పూర్తి స్థాయి అవగాహన, కాస్త దాని యందు నిబద్ధత, నిజాయితీ ఇవన్నీ ఉంచుకొని
కార్యక్రమాలను చక్కగా ముగించుకుంటూ వెళ్తే 100% సంకల్పాలను సిద్ధించుకుంటాము, లక్ష్యాలను చేరుకుంటాము. అంతేగాని టైం ఎక్కువగా ఉందనో, లేకపోతే లక్ష్యం పెద్దదనో, లక్ష్యాన్ని నిర్వర్తించలేమా, లక్ష్యాన్ని సిద్ధించుకోలేమా, ఇట్లాంటి అనవసరపు ఆలోచనల వల్లనే మనిషి బలహీనమవుతాడు. చివరికి లక్ష్యాలని చేరుకోలేకుండా మధ్యలోనే ఆగిపోయే అంశాలు వస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మామూలుగా యాంగ్జైటీ వచ్చిందంటే చాలా మంది ప్రజెంట్లో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఏవేవో మెడిసిన్స్ అన్నీ ఇస్తారు. కానీ డాక్టర్ అవసరం లేకుండా మన సాధన ద్వారా ఖచ్చితంగా బయటపడచ్చు అంటారు. 100% బయటపడవచ్చు. యాంగ్జైటీ కావచ్చు, ఇవన్నీ కూడా మానసిక రుగ్మతలే. ముందుగా రేపేం జరుగుతుంది అనేటటువంటి ఒక భావం మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ భావం ప్రధానంగా బలంగా ఉండి ఆ భావం మీద అనేకమైనటువంటి ఆలోచనల్ని పుట్టేలా చేస్తుంది. ఆ భావం ఇలా అనేకమైనటువంటి ఆలోచనల వల్ల మన శరీరంలో రకరకాల మార్పులు కలుగుతూ ఉంటాయి. చెమటలు పట్టడం, శరీరంలో కండరాలలో బలహీనత రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఇట్లాంటి అంశాలన్నీ రావడంతో దాన్ని ఆందోళన అనుకుని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఒక మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ ఏం చేస్తుందంటే కొంచెం రిలాక్స్డ్ మోడ్లోకి మనల్ని తెప్పిస్తుంది. కాబట్టి ఆ మందుల వల్ల ఆందోళన తగ్గిందనే భావంతో ఆ మందుల్ని డైలీ వేసుకునే ప్రయత్నం చేస్తాం. నిత్యం ఒక ప్రసాదంలాగా మనం యాంగ్జైటీకి ఒక మందు, స్ట్రెస్కి ఒక మందు, ఒత్తిడికి ఒక మందు, ఇక కొన్ని రోజులు పోతే ఏడుపుకి ఒక మందు, బాధకు ఒక మందు, ఆనందానికి ఒక మందు, అది కూడా వస్తుంది. నవ్వడానికి కూడా ఒక మందు కనిపెడతారు. ఉన్నాయి కూడా ఆల్రెడీ నవ్వించే మందులు కూడా ఉన్నాయి. సో ఇట్లా మందుల మీద ఆధారపడేటటువంటి వ్యవస్థను మనం ఆహ్వానించకుండా, ఈ మానసిక రుగ్మతలన్నిటికీ కారణం మన లోపల ఇడా పింగళ అనేటటువంటి 2 నాడులు ప్రధానంగా దోహదం చేస్తాయి. ఈ ఇడా పింగళ నాడుల్లో ఉండేటటువంటి ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా మనం ఈ స్ట్రెస్ని కావచ్చు, ఆందోళన కావచ్చు, ఇట్లాంటి మానసిక రుగ్మతలన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇడ అంటే సూర్యనాడి, పింగళ నాడి అంటే చంద్రనాడి. సూర్యనాడి చంద్రనాడి అంటాం. కుడినాడిని సూర్యనాడి అంటాం, ఎడమనాడిని చంద్రనాడి అంటాం. ఈ ఇడా పింగళ నాడుల్ని బ్యాలెన్స్ చేస్తూ, అంటే పూరకం ఎంత తీసుకుంటున్నామో రేచకం కూడా అంతే తీసుకుంటూ కాసేపు శ్వాస మీద ధ్యాస పెట్టడం చేయడం ద్వారా, అలాగే సూర్యనాడి ఆపేసి చంద్రనాడితో పూరక రేచకాలను తీసుకోవడం ద్వారా, కాసేపు అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయడం ద్వారా, నాడీ శోధన ప్రాణాయామాలు చేయడం ద్వారా చాలా ఈజీగా ఈ ఆందోళన నుండి బయటపడవచ్చు. ఎన్నో మంది కేస్ స్టడీస్ మేము చూసాం. ఇలా చక్కగా ఈ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మైగ్రేన్ తగ్గించుకోవచ్చు, నొప్పులు తగ్గించుకోవచ్చు, పెయిన్స్ తగ్గించుకోవచ్చు, కండరాలకు సంబంధించిన సమస్యలు తగ్గించుకోవచ్చు. అలాగే ఈ మానసిక రుగ్మతలను అయితే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి శ్వాసతో కూడినటువంటి ప్రాణాయామాలు, ప్రక్రియల ద్వారా మనం వీటన్నిటి నుండి అప్పటికప్పుడే మందేస్తే ఎలా అయితే మనం ఎటువంటి అనుభూతి కలుగుతుందో, ఒక బ్రీత్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మనకు అదే విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి, సహజ సిద్ధంగా వస్తాయి. దీనివల్ల మనం ఏ విధంగానూ దేనికి ఎడిక్ట్ కాము, సహజ సిద్ధంగా శాశ్వతంగా ఆ రుగ్మతల నుండి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మీరు అన్నారు మైగ్రేషన్ కూడా తగ్గించవచ్చు. మైగ్రేషన్ అయితే చాలా పెద్ద హెడేక్ నాకు తెలిసి. సో ప్రతి ఒక్కరికి అది కూడా రాబోతుంది. కానీ అది అసలు మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది గురుగారు రావడానికి? ఈరోజు మనం వర్క్స్ చేస్తుంది క్లోజ్డ్ రూమ్స్. పూర్వం ఏంటంటే ఓపెన్గా ఉండి చక్కగా మనం వర్క్స్ చేసేవాళ్ళం, ఆక్సిజన్ బాగా మనం తీసుకునేవాళ్ళం. ఈరోజు మొత్తం ఒంటికి బిగుతుగా ఉండేటటువంటి దుస్తులు, క్లోజ్డ్ రూమ్స్, ఏసీ రూమ్స్ ఇలా ఉండడం వల్ల మనం తీసుకునేటటువంటి శ్వాస కూడా సరిగ్గా దృష్టి పెట్టుకొని మనం శ్రద్ధగా శ్వాస మనం తీసుకునేటటువంటి శ్వాసలో ఆక్సిజన్ 20% బ్రెయిన్కి అందాలి. అలా బ్రెయిన్కి అందకపోవడం చేత మైగ్రేన్ అనేది వస్తుంది. ఒక 7 years బ్యాక్ నేను యోగా సెంటర్ రన్ చేస్తున్న సమయంలో ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొంతమందికి మేము సెషన్స్ తీసుకున్నాం. వాళ్ళందరికీ మైగ్రేన్ ఉంది. కింద కూర్చున్న వాళ్ళు లేవడానికి చాలా కష్టపడేవాళ్ళు. వాళ్ళకి బయట చక్కగా పూల చెట్ల మధ్యలో మేము ప్రాణాయామాలు ఇవన్నీ ప్రాక్టీస్ 4 రోజుల్లో మైగ్రేన్ తగ్గించుకున్నారు. హుషారుగా లేవడం కానీ, హుషారుగా కూర్చోవడం కానీ, 4 days 1 dayనే మైగ్రేన్ తగ్గిపోతుంది. ఇప్పుడు గట్టిగా శ్వాసకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేస్తే 1 day 2 daysలో నుండి మైగ్రేన్ నుండి బయటపడవచ్చు. చిన్న సౌండ్ విన్న హెడేక్ వస్తుంది, దాన్ని మైగ్రేన్ కిందకి మనం తీసుకోవచ్చా? మొత్తం అదే. ఇప్పుడు బ్రెయిన్కి పూర్తి స్థాయి ఆక్సిజన్ అందట్లేదు. దాంతో బ్రెయిన్ యొక్క వ్యవస్థ బలహీనం అయిపోయేసరికి బ్రెయిన్ కనెక్టెడే కదా ఇంద్రియాలు ఇవన్నీ. సో అవన్నీ కూడా బలహీనం అవుతాయి.
ఈ రకరకాల సమస్యలు. ఇక్కడ ఇక్కడ మొత్తం పెయిన్ వస్తుంది, లేదా ఒంటి కణత నొప్పి అంటారు, ఒక సైడ్ మొత్తం పెయిన్ వచ్చేస్తుంటుంది, భుజాల వరకు పెయిన్ వచ్చేస్తుంటుంది. అది ఇంకా మన చేతుల్లో ఉండదు. మనం తొందరపడి చక్కగా శ్వాసలతో కూడినటువంటి సాధనలు చేయడం ద్వారా వీటి నుండి ఈజీగా బయటపడవచ్చు. చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఇప్పుడు సాధన చేయడం వల్ల ఇలాంటి రుగ్మతల నుంచి బయటపడచ్చు అన్నారు కదా, ఇది ఎంతసేపు మనం చేయాల్సి ఉంటుంది ఈ సాధన? రోజు ఉదయాన్నే ఒక అర్ధగంట చేసుకుంటే చాలు, ఒక గంట చేసుకుంటే చాలు. అలాగే పెయిన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, పెయిన్ రాకముందు ఎలా చేయాలి, రోజు సాధన ఎట్లా చేయాలి, ఒకవేళ ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, ఇట్లాంటివి కొంచెం నిపుణుల దగ్గర అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటూ సాధన చేస్తే కనుక చక్కగా బయటపడవచ్చు. ఓకే. సో ఇలాంటి సాధనలు, ఇలాంటి ఇప్పుడు మీరు చిగ్గురు గీత ఫౌండర్ కూడా మీరు, సో ఇలాంటి క్లాసెస్లో మనం అటెండ్ అవ్వాలనుకుంటే మీరు ఏం చెప్తారు ప్రేక్షకులు? క్రియాయోగాకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, భగవద్గీతకి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. చక్కగా 5 days ప్రోగ్రాంలో బేసిక్ ప్రోగ్రామ్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వచ్చు. సో చూస్తారు కదండి, మన ప్రస్తుత సమాజంలో ఎన్నో రుగ్మతలు అనేవి ఉన్నాయి. అందులో మెయిన్గా మనం మానసిక రుగ్మతలుగా ట్రీట్ చేయొచ్చు. యాంగ్జైటీ కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు, టెన్షన్స్, ప్రతి దానికి ఒక చిన్న విషయాన్ని కూడా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు. సో ఇవన్నీ మనం తగ్గించుకొని లైఫ్ని కొంచెం హ్యాపీగా ముందుకు తీసుకెళ్లాలంటే మనకు ఖచ్చితంగా సాధన అనేది అవసరం. ఆ సాధన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎంతసేపు చేయాలి, సో ఇవన్నీ మనకైతే కనుక క్రియాయోగి భార్గవ్ శర్మ గారు అయితే కనుక మనకు నేర్పిస్తారు. మీకు స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు కాల్ చేసి ఈ సాధనలో జాయిన్ అవుతే భగవద్గీత హీలింగ్ కూడా మనము ఏ విధంగా మనము చేయాలి అనేసి మనకైతే గురువు గారు చెప్తారు. నమస్తే గురువు. నమస్తే.